వెల్కమ్ టు శ్రవంతి క్రియేషన్స్. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. చూసిన వాళ్ళు లైక్ కొట్టండి. మొన్న ఊరు నుంచి కోసుకొచ్చాను ఈ పండు మిరపకాయలు. దీని మీద ఒక వీడియో కూడా చేశాను, వాకిట్లో మొలిసి కాసిందని చెప్పేసి. వీటితో అయితే టమోటా వేసి పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ కళాయిలో కడిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆయిల్ ముందే వేయకూడదు, ఎందుకంటే మనం ఆయిల్ ముందే వేస్తే ఈ నీళ్ళ తడితో వేసేసరికి అవన్నీ చిన్ని మన మీద పడతాయి. ఎప్పుడైనా సరే ఇలా వేసుకునేప్పుడు ఈ టిప్ అయితే పాటించండి. ఆ వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. ఇది పచ్చడి అయితే ఒక 1 month వరకు నిలువ ఉంటుంది, ఆ పైన ఉండదు. అది కూడా వాటర్ తగలకుండా చేసుకుంటాం కాబట్టి. టమాటాలు తొందరగా ఉడుకుతాయి అని చెప్పేసి ఇలా కట్ అయితే చేస్తున్నాను. డైరెక్ట్గా వేస్తే తొందరగా. మిరగాయలు అయితే వేగిపోయాయండి. అన్నీ ఒక బౌల్లో తీసేసుకుని నెక్స్ట్ టమోటాలు వేస్తాను. ఇవి రెడ్ కలర్లో ఉండడం వల్ల మనకి వేగాయి లేదనేది తొందరగా తెలియదు, అందుకే కొంచెం టైం ఉంచేస్తాం పొయ్యి మీదే. చింతపండు, దానిలోనే కొంచెం అల్లం కూడా వేస్తున్నాను. ఈ నీరంతా తీసేసి బాగా ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ అనేది ఉండకూడదు, ఎందుకంటే మనకు ఒక 1 month వరకు నిలువ ఉండేలాగా చూసుకుంటాం కాబట్టి వాటర్ అనేది లేకుండా చూడాలి. ఓకే, ఇది రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఓకే అండి, ఇదైతే చల్లగా అయిపోయింది. ఇందాక అల్లం కొంచెం పెద్ద సైజులో కోసుకున్నాను ముక్కలు. ఒకవేళ మిక్సీలో నలుగుతాయో లేదో అందుకని అవి పక్కకి పెట్టుకుని వాటిని ఫస్ట్ వేస్తే మెత్తగా అయిపోతాయి. ఏదైనా చట్నీ అంత మెత్తగా ఉంటే బాగోదు కొంచెం. ఇవి అల్లం ముక్కలు, ఇవి ఫస్ట్ వేసేసుకుంటున్నాను జార్లో. సాల్ట్ కూడా వేస్తున్నాను. ఎప్పుడైనా సాల్ట్ ఎవరు తినేట్టు వాళ్ళకి టేస్ట్ని తగ్గట్టు వేసుకుంటే బాగుంటుందండి. కొంతమంది తక్కువ తింటారు సాల్ట్, కొంతమంది ఎక్కువ తింటారు. జార్లోనే కొంచెం పచ్చడి ఉంచేసి దానిలోనే జీలకర్ర, ఎక్కువ పచ్చడి ఉంటే అది నలగదేమోనని చెప్పేసి కొంచెం పచ్చడి ఉంచాను. చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కూడా నలిగిపోయాయి. ఇప్పుడు పచ్చడి అంతా కలిపేసి దానిలో ఉప్పు సరిగ్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం. ఉప్పు అయితే సరిపోలేదు, మంటగా ఉంది కొంచెం. ఇంత ఉప్పు అయితే పడుతుంది. చూడు ఎలా ఉందో. ఇదిగోండి, మొత్తం పచ్చడి ఇంత అయితే అయ్యింది. ఇంకా అప్పుడే అయిపోలేదు. దీనికి తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుంది. తాలింపు కూడా పెట్టేద్దాం. తాలింపుకి అయితే పెట్టుకున్నాను. కలిస్తే ఫ్లేవరు మారిపోద్ది, బాగుండిద్ది. ఫ్లేవరు మనం తినకపోయినా పక్కన పెట్టేసిన. ఆల్రెడీ జీలకర్ర చిన్నపై పచ్చట్లో ఎక్కువ వేసాను కాబట్టి దీనిలో తాలింపులు అయితే వేయట్లేదు. ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చళ్ళలోనే వేసేస్తున్నాను. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే టిఫిన్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు అయితే కలిపేసేద్దాం మొత్తం. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్గా అనిపిస్తుంది. మీ ఇష్టం, అది తాలింపు లేకపోయినా తినొచ్చు, బాగుండిద్ది. నేనైతే తాలింపు పెట్టాను. అల్లం కూడా మీ ఆప్షన్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కంపల్సరీగా అల్లం వేసుకోవాలని ఏం లేదు.